ఒకసారి అశోకుడు తన మంత్రి ఒక వీధిలో నడుస్తున్నారు. దారిలో ఒక బౌద్ధ సన్యాసి ఎదుర్రాగా అశోకుడు తన కిరీటం తీసి పక్కన పెట్టి తన తలను ఆ సన్యాసి పాదాలపై ఉంచి నమస్కరించాడు. ఆ దృశ్యం చూసి మంత్రి, ఒక చక్రవర్తి ఒక సామాన్య సన్యాసికి అంత గౌరవం ఇవ్వడం అవసరమా అని భావించాడు. ఈ విషయాన్ని అశోకుడు గమనించాడు. తర్వాత ఆ మంత్రికి పాఠం నేర్పదలిచి తన మంత్రితో ఒక గొర్రె తల, ఒక ఎద్దు తల, ఒక మనిషి తల తెమ్మని చెప్పాడు. మంత్రి అలాగే తెచ్చాడు. తర్వాత వాటిని బజార్లో అమ్ముకొని రమ్మని మంత్రిని పంపాడు. మేక ఎద్దు తలను అమ్మగలిగాడు, కానీ మనిషి తలను ఎంత ప్రయత్నించినా అమ్మలేకపోయాడు. అదే విషయం అశోకుని చెప్పగా మనిషి తలను ఉచితంగానైనా ఎవరికైనా ఇచ్చి రమ్మన్నాడు. కానీ ఏ ఒక్కరూ మనిషి తలను తీసుకోవడానికి కానీ కనీసం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. మంత్రి తిరిగి సభకు రాగా అశోకుడు అన్నాడు, ఆ రోజు నా తలను ఆ సన్యాసి పాదాలపై పెట్టగా నువ్వేంటి ఇలా చేశారు రాజా అనుకున్నావు. ఇప్పుడు చూసావు కదా మనిషి తల యొక్క విలువ. బతికి ఉన్నంత వరకే మనిషి తలకు విలువ. చనిపోయిన తర్వాత ఎద్దు, మేక లాంటి జంతువుల తలలకైనా విలువ ఉంటుంది. కానీ అసలు మనిషి తలను అసలు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడలేదు. ఇక విలువ సంగతి ఏం చెప్పాలి. అందుకే మీ తలలను మీ గురువు పెద్దల పాదాల వద్ద ఉంచినంత మాత్రాన పోయేదేమీ లేదు.